చార్ధామ్‌లో ఒకటైన పూరి జగన్నాథుని ఆలయం ఒరిస్సాలో ఉంది. ఈ ఆలయంలో చాలా రహస్యాలున్నాయి. కేరళలోని అనంతపద్మస్వామి వలె అందులో 3 రహస్యమైన గదులున్నాయి. ఫస్ట్ ఛాంబర్ బహార్ బండార్ అంటారు. ఇందులో డైలీ స్వామివారికి ఉపయోగించడానికి, అలంకరించడానికి బంగారు ఆభరణాలు, కిరీటాలు ఉన్నాయి. రెండవ ఛాంబర్ దీన్ని పీటర్ బండార్ అంటారు. ఒక తలుపు 3 తాళాలున్నాయి. దీన్ని చివరిసారిగా 1978లో మాత్రమే ఓపెన్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేయలేదు దాదాపు 46 సంవత్సరాల నుండి. అప్పట్లో సంపదను లెక్కించడానికి దాదాపు 70 రోజుల సమయం పట్టిందట. పూర్తి కాలేక మళ్ళీ క్లోజ్ చేశారు. అయితే అప్పటి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఓపెన్ చేయాలని కండిషన్స్ పెట్టారు, కానీ ఓపెన్ చేయలేదంట. 2018లో కోర్టు చెప్పినప్పటికీ ఒడిశా గవర్నమెంట్ దగ్గర కీ లేదని గదిని ఓపెన్ కూడా చేయలేదు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే రెండో గదిని, మూడో గదిని ఓపెన్ చేస్తామని మేనిఫెస్టోలోని ఎలక్షన్స్లో చెప్పారంట. అదేవిధంగా రెండో గదిని 14 జూలై రోజు నుంచి ఓపెన్ చేశారు. మూడో గదికి నాగబంధం ఉన్నప్పటికీ ఓపెన్ చేశారు, తగిన జాగ్రత్తలు తీసుకొని. చిన్న చిన్న బాక్సుల్లో అక్కడ ఉన్న సంపదను వేరే స్ట్రాంగ్ రూమ్కి తరలించారంట. అసలు పూరి జగన్నాథుని టెంపుల్లో అంత సంపద ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని అనంతవర్మన్ చోళగంగ 12వ శతాబ్దంలో నిర్మించారు. పూరిలో దేవుడు తన అన్న బాల్భద్ర, చెల్లె సుభద్రతో కలిసి కొలువై ఉంటారు. అంతేకాకుండా అన్ని గుడుల్లో దేవుడి నిర్మాణాలు రాయిలతో కానీ లోహాలతో కానీ ఉంటే, ఇక్కడ మాత్రం చెక్కతో చేసిన విగ్రహాలతో ఉంటారు జగన్నాథ. 14వ శతాబ్దంలో అనంత భీమదేవరాజు 1500 కేజీల బంగారాన్ని ఇచ్చి స్వామివారికి ఆభరణాలు చేయించమని ఇచ్చారంట. అలాగే వాటితో పాటు మణులు, వెండి, వజ్రాలు కూడా ఇచ్చారంట. అంతేకాకుండా ఇంకో గజపతి కపేంద్ర దేవుడు అనేక యుద్ధాలు చేసి, దండయాత్రలు చేసి 1466 సంవత్సరంలో చాలా సంపదనలు ఏనుగులు మోసేంత బరువుతో ఆ దేవునికి సమర్పించారంట అని ఆలయం యొక్క శాసనాల్లో ఉంది. అలాగే దాదాపు 1000 సంవత్సరాల నుండి పూరి ఆలయంలో ఏమీ జరిగినా మదన పంచి అనే ఒక బుక్లో రాస్తారంట. దాని ప్రకారం అనంగ భీమదేవుడు అనే రాజు 2,50,000 బంగారు నాణాలని సమర్పించాడని ఉంది. ఇలా ఇంతటి సంపదను అనేక రాజులు అలా దేవునికి సమర్పిస్తూ వచ్చారు. మరి ఇంతటి సంపద ఎక్కడ ఉంచారు అంటే నేలమాళిగల్లో రెండవ గది తర్వాత వెనకాల గల 3వ ఛాంబర్ లోపల సొరంగంలో ఉంచారని చరిత్రకారులు చాలా కథలుగా చెప్పారు. ఇలాంటి నిధులు మన దేశంలో చాలా దేవాలయాల్లో ఉంది. కానీ ఆ కాలంలో దొంగలకు, దండయాత్రుల నుంచి మరియు బ్రిటిషర్ నుంచి బయటపడి వాటన్నిటిని అక్కడ దేవుని కింద గల నేలమాళిగల్లో గదుల్లో రహస్యంగా దాచి. అలాంటి నిధులు కాలగర్భంలో ఉంచే కంటే మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.